హలో గైస్, వెల్కమ్ టు మీ భాగ్య. ఈ రోజు వ్లాగ్ ఏమనుకున్నానంటే జొమాటో చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న నైట్ 3 days నుంచి అయితే ఫుల్ వర్షాలు. నైట్ నేను బయటకు వెళ్ళలేక వర్షంలోని ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాను. నేను పెడితే అతను పాపం 11 అయినా సరే కష్టపడి అయితే వచ్చాడు అతను. అప్పుడు నాకు థాట్ వచ్చింది, జొమాటో వాళ్ళ కష్టాల గురించి మీకు చెప్తే మీకు కొంచెం అవగాహన అయితే వస్తుంది అని చెప్పి ఈ రోజు నేను ఇప్పుడు టైం అయితే కరెక్ట్ గా 12 అయితే అయింది. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ అకౌంట్ జొమాటో అకౌంట్ తీసుకుని అయితే నేను లాగిన్ పెట్టాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. గిగ్స్ అవన్నీ ముందే బుక్ చేసుకోవాలంటే అందులోని నేను గిగ్స్ అవన్నీ చేసుకున్నాను. ఇప్పుడు టైం అయితే స్టార్ట్ అయిపోయింది. నేను వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కొంచెం అవగాహన అయితే వస్తుంది. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడైతే మనం జొమాటో యాప్ లోకి అయితే వచ్చేసాము. ఇప్పుడు బయట అయితే సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పుడు ఒక ఆర్డర్ మీద 20 నుంచి 25 రూపీస్ అయితే ఇస్తాను అంటున్నారు వాళ్ళు. మీరే చూడండి ఒకసారి. ఇప్పుడు మనమైతే ఆన్లైన్ లోకి అయితే వెళ్ళిపోదాం. యూఆర్ హై ఆర్డర్ ఏరియా జేఎన్ రోడ్ లో అయితే ఉన్నాం మేము. ఇక్కడైతే ఎక్కువ ఆర్డర్ ఏరియా అయితే చాలా ఎక్కువ అంట. మెసేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు చూసారు కదా, మన ఫస్ట్ ఆర్డర్ చూద్దాం ఎవరు చేశారో. వర్షం అయితే ఫుల్ గా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. గైస్, మనకైతే ఫస్ట్ ఆర్డర్ చూడండి ఒకసారి చూడండి. ఇలాగా 70 రూపీస్ అయితే వస్తున్నాయంట. ప్లస్ మళ్ళీ వర్షం కాబట్టి 20 రూపీస్. ఆ ట్రిప్ పే అయితే 30 రూపీస్ అంట. రైన్ వల్ల 20 రూపీస్ వస్తున్నారు. పికప్ ఏమో 47 కిలోమీటర్స్ కిలోమీటర్ అంటే దగ్గర 500 వరకు ఉంది. నెక్స్ట్ కిలోమీటర్స్ వచ్చేసి 3 km యాక్సెప్ట్ చేస్తున్నాం చూడండి ఆర్డర్. ఓకే, స్టార్ట్ అయిపోదామా? మరి మ్యాప్ లోకి వెళ్దాం. స్టార్ట్ అయిపోతున్నాం. స్టార్ట్ గైస్. పదండి. వర్షం అయితే చాలా ఫుల్ గా అయితే ఉంది. మీరే చూడండి. గాయస్ చూసారు కదా, వర్షం ఫుల్ గా ఉంది ఇక్కడ. నేనేమో ఇప్పుడు అది వచ్చింది ఫస్ట్ ఆర్డర్ దగ్గర అయితే వెళ్తున్నాను. చాలా దారుణంగా అయితే ఉంది వర్షం. మీరే చూడండి ఒకసారి. రెస్టారెంట్ దగ్గర సక్సెస్ఫుల్ గా అయితే ఫస్ట్ సితారా రెస్టారెంట్ అయితే వచ్చాము. ఆర్డర్ అయితే తీసుకుంటున్నాం. మనం ఇప్పుడు ఆర్డర్ తీసుకున్నాక అయితే వెళ్తున్నాం. రీచ్డ్ పికప్ అయితే నొక్కాను. అక్కడ నొక్కితే ఏమో మనకి ఆర్డర్ ఐడి అయితే వచ్చింది. ఈ ఆర్డర్ ఐడి అక్కడ చూపిస్తే మనకి ఆర్డర్ ఇస్తారంట. ఇప్పుడైతే మనం వచ్చాము. ఇది చూపిస్తాము. 4385 అంట. 4385 ఫస్ట్ ఇది తీసుకున్నాం మనం ఆర్డర్ తీసుకున్న తర్వాత ఏమో ఆర్డర్ పిక్డ్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇవ్వడానికి అయితే వెళ్ళిపోతాం. పదండి. మనకి ఇక్కడ నుంచి అంట 3 km ఉన్నాయి ఇవ్వడానికి అయితే లొకేషన్. కదండి గాయస్, ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ఆర్డర్ వచ్చింది కదా, చూసారు కదా. దాన్ని ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం మనం. ఇక్కడ నుంచి 3 km జేఎన్ రోడ్ నుంచి ఇప్పుడు మేము గ్లో గార్డెన్ వైపు అయితే వెళ్తున్నాము. లెట్స్ గో. ఫస్ట్ ఆర్డర్ అయితే జొమాటో మనకి 30 రూపీస్ ఇచ్చారు. ఇది కస్టమర్ ఏమో 20 రూపీస్ టిప్ అయితే ఇచ్చారు. వర్షం వల్ల అయితే మనకి యాడ్ అయిన మనీ 20 రూపీస్, మొత్తం కలిపి 70 రూపీస్ అయితే మనకి డెలివరీ చేసాక అయితే యాడ్ అవుతాయి. గైస్ చూడండి, ఇంకా మనం 2.5 km వెళ్ళాలి. 1 km అయితే వచ్చేసాం ఆల్రెడీ. తీసుకున్నప్పుడు అయితే వర్షం వచ్చింది. మళ్ళీ ఇప్పుడేమో దగ్గరకు వస్తే మేము డెలివరీ ఇవ్వడానికి. ఇప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు చూసారు కదా మీరే, చాలా ఎక్కువగా పడుతుంది వర్షం. ఇప్పుడే స్టార్ట్ అయింది. జస్ట్ మనం ఫస్ట్ కస్టమర్ కి అయితే ఫుడ్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. దగ్గరలో ఉన్నాము, వచ్చాము ఆల్రెడీ. ఇక్కడైతే కొంచెం వర్షం ఎక్కువగానే ఉంది. కస్టమర్ అయితే బయటకు వస్తున్నారు. బిల్లింగ్ అయితే వస్తాను. మనం ఫస్ట్ ఆర్డర్ తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. గైస్, సక్సెస్ఫుల్ గా అయితే ఫస్ట్ ఆర్డర్ అయితే డెలివరీ చేస్తాము. కొంచెం వర్షం అయితే మళ్ళీ తగ్గింది. మనకి రైన్ వల్ల 20 రూపీస్ అయితే ఇస్తున్నారు. మళ్ళీ మనకి ఇప్పుడు చూసారా 5 రూపీస్ అయితే పెంచారు. మీరే చూడండి ఇక్కడ. ఓకే చేస్తున్నాను. ఆర్డర్ నెక్స్ట్ ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత మనం ఆర్డర్ డెలివరీ అని చెప్పేసి క్లిక్ చేయాలి. అప్పుడు మనకి నెక్స్ట్ ఆర్డర్ వస్తుంది. చూసారు కదా, 76 రూపీస్ అయితే యాడ్ అయ్యి. ఈ ప్లేస్ అయితే ఆర్డర్ లేవన్నారు. ఇప్పుడు మనం అయితే సెంటర్ లోకి అయితే వెళ్ళిపోతాము. అక్కడ కొంచెం ఇక్కడ నుంచి 2 km వరకు వెళ్తే గానీ ఆర్డర్స్ మనకి రావంట. ఈ టెంపుల్ అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. మళ్ళీ డెలివరీ చేసాక మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఒక పక్కన ఎండ వస్తుంది, ఒక పక్కన వర్షం వస్తుంది. చూసారా గైస్, మనం సెంటర్ లోకి అయితే వచ్చేసాము. కానీ ఇంకా ఆర్డర్ అయితే ఇంకా రాలేదు మనకి. రెండో ఆర్డర్
మేము ఇప్పుడు ఈడెన్ ప్లే వరకు అయితే వచ్చాము, ఇంకా ఆర్డర్ అయితే రాలేదు, దానికోసం వెయిట్ చేస్తున్నాము. సరే గైస్, వర్షంలో కూడా ఎంత కష్టపడుతున్నారు స్విగ్గీ వాళ్ళు. గైస్ చూడండి, మన సెకండ్ ఆర్డర్ అయితే వచ్చేసింది. రైన్ వల్ల మనకి 20 రూపీస్ అయితే యాడ్ చేస్తారంట. మన ఈడెన్ ప్లేకి అయితే వచ్చింది ఆర్డర్, మనం అక్కడే ఉన్నాము ప్రెసెంట్. తీసుకున్న కదా చేస్తాను నేను. చూడండి గైస్, ఇప్పుడు ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నాం. ఆర్డర్ అయితే తీసుకునే అయితే వెళ్తున్నాను. ఆర్డర్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది అన్నారు, అందులో కూర్చున్నాము. మనలాగే చాలా మంది ఆర్డర్ చేసి ఉంటారు. అగో చూసారు కదా అక్కడ ఎలా కూర్చున్నారు. ఆర్డర్ అయిపోయిందంట, తీసుకోవడానికి అయితే వెళ్దాము. సక్సెస్ఫుల్ గా ఆర్డర్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే ఆర్డర్ పిక్డ్ అని చెప్పేసి క్లిక్ చేసేద్దాము. ఇంకా 3 km అయితే ఉంది, స్టార్ట్ అయిపోదాం. ఇంకా కరెక్ట్ గా మనం ఆర్డర్ పిక్ చేసినప్పుడు అయితే వర్షం రావట్లేదు, ఆర్డర్ డెలివరీ చేసినప్పుడు అయితే వర్షం స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మేము ఆల్రెడీ డెలివరీ చేయడానికి అయితే వెళ్తున్నాం కదా, చూద్దాం వర్షం వస్తుందా లేదా. ఏమర్థం అవ్వట్లేదు మాకు. అమ్మా ఇప్పుడు రోడ్డుకి వచ్చాం గాయస్. రెండో ఆర్డర్ అడ్రస్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం గాయస్, పక్క స్ట్రీట్ కి అయితే వచ్చాము. అయితే కన్ఫ్యూజ్ అయిపోయాం గాయస్, అడ్రస్ లాస్ట్ కి అయితే వచ్చేసాం. ఇంకా చూడండి, అపార్ట్మెంట్ అంట సెకండ్ ఆర్డర్ ఇచ్చిన అతను. గాయస్ అడ్రస్ అయితే ఫుల్ గా కన్ఫ్యూజ్ అయిపోయాము. లాస్ట్ కి అయితే అడ్రస్ దొరికింది, కానీ అక్కడ లోపలికి అయితే బైక్ వెళ్ళదు, కాబట్టి అతనే వస్తున్నారు. వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ ఆర్డర్ ఇవ్వడానికి. గైస్ చూసారా, లాస్ట్ కి మనకి 45 రూపీస్ ప్లస్ 20 రూపీస్ అని అన్లాక్ అని ఉంది. మనం ఇక్కడ యాడ్ అయిపోయి మనకు చూసారు కదా. నెక్స్ట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. తర్వాత మనకి ఇంకా థర్డ్ ఆర్డర్ పడలేదు, మనం గాంధీపురం వెళ్ళే వరకు థర్డ్ ఆర్డర్ పడదు. చూసారు కదా, ఫుల్ గా వర్షం వచ్చేస్తుంది. సెకండ్ ఆర్డర్ అయితే ఇచ్చి స్టార్ట్ అయిపోయాం మనం ఇప్పుడే. గైస్ థర్డ్ ఆర్డర్ అయితే పడింది, మీరే చూడండి. యాక్సెప్ట్ చేద్దాం. ఆర్డర్ అయితే 5 km అని చూపిస్తుంది ఇక్కడ, కానీ మనీ మాత్రం తక్కువే చూపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మనం ఒక 2 km అయితే వెళ్ళాలి అలిఫ్ బిర్యానీ పాయింట్ దగ్గరికి అయితే. మీరే చూడండి. ఇప్పుడు మీకు అన్ని కొంచెం కొంచెం చూపిస్తున్నాను, లాస్ట్ లో మీకు ఎంత అయితే అన్నింగ్ వచ్చిందో మొత్తం మీకు కరెక్ట్ గా చూపిస్తాను. ఓకేనా. థర్డ్ ఆర్డర్ అయితే తీసుకున్నాము, మళ్ళీ లాలచర్వే పడింది. చూసారా, మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్తున్నాము అక్కడికి. కారణంగా మనకి 5 నిమిషాలు గ్యాప్ నుంచి వర్షం పడుతూనే ఉంది. అలాగా 5 నిమిషాలు తగ్గుతూనే పడుతుంది. నైట్ వర్షం చాలా దారుణంగా అయితే పడుతుంది. నేను పక్కన అయితే ఆగాను ఇప్పుడే. చూసారు కదా ఎంత దారుణంగా పడుతున్న వర్షం. చూసారు కదా ఎలా ఉందో ఏరియా. ఇప్పుడే వర్షం అయితే కొంచెం. నెక్స్ట్ ఆర్డర్ అయితే ఇవ్వడానికి వెళ్తున్నాం మేము. లాలా చెరువు హైవే వరకు వెళ్ళాలి ఇప్పుడు మేము. పాపం చాలా 10 minutes లేట్ అయిపోయింది ఆల్రెడీ ఆర్డర్ ఇవ్వడానికి వర్షం వల్ల. మూడో ఆర్డర్ అయితే ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను నేను. చూసారు కదా నా పరిస్థితి అలా అయిపోయింది. చూసారు కదా మనకి 20 రూపీస్ అయితే ఎక్స్ట్రాగా వచ్చాయమని. 25 రూపీస్ వచ్చాయి గైస్, చూడండి ఒకసారి. నెక్స్ట్ ఆర్డర్ అయితే మనం క్లిక్ చేస్తున్నాం చూడండి. గైస్ ఫోర్త్ ఆర్డర్ అయితే 20 రూపీస్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికే అంట ఆర్డర్. చూడండి ఒకసారి, యాక్సెప్ట్ చేద్దాం. కొంచెం రిలాక్స్ అవుతున్నాం గైస్ కాఫీతోని. ఫోర్త్ ఆర్డర్ అయితే తీసుకున్నాము. ఇక్కడ దగ్గరగానే చేశారు ఆర్డర్, ఎదురు వీధికి ఆర్డర్ చేసుకున్నాడు అంటే. అప్పుడు గైస్ ఫోర్త్ ఆర్డర్ అయితే ఇచ్చేసాము. 40 రూపీస్ అయితే యాడ్ అయ్యాయి. నెక్స్ట్ ఆర్డర్ అయితే ఆల్రెడీ నెక్స్ట్ ఆర్డర్ కి అయితే ట్రై చేస్తున్నాం మనం. ఇప్పుడు సెంటర్ కి అయితే వెళ్ళిపోదాం. గైస్ 5th ఆర్డర్ అయితే పడింది. డ్రాప్ గైస్ ఫైనల్ గా అయితే 4 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయితే చేస్తాము. ఇప్పుడు ఇది 5th ఆర్డర్. మనం ఇప్పుడు ఇవ్వడానికి అయితే కాతేరు అయితే వెళ్ళాలి, రాజమండ్రి నుంచి కాతేరు. వెళ్ళేటప్పుడు మాట్లాడతాం ఇంకేమైనా ఉంటాయి. లెట్స్ గో. 5th ఆర్డర్ అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము కాతేరుకి. ఇక్కడ నుంచి 6 km. కొంచెం వర్షం అయితే రాలేదు ఇంకా. థ్యాంక్ గాడ్. ఏమో ఎవరు తెలుసు, కరెక్ట్ గా డెలివరీ అయ్యే టైంకి వర్షం వస్తుంది మనకి. గైస్ కొత్తగా చూసారు కదా, కోర్టు కడుతున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఉంది, ఆఫ్ అయితే అయ్యింది కోర్టు.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది పాతది అయితే నాయేస్తాను, అదే కోట్. గైస్ మన రాజమండ్రి పేపర్ మిల్లు స్టార్ట్ అయితే ఇచ్చేస్తున్నాం మనం. టోటల్ అయితే 51 రూపీస్ అయితే వచ్చాయి. రైన్ వల్ల 20 రూపీస్ యాడ్ చేశాడు, టిప్ ఏమో 20 రూపీస్ అయితే యాడ్ చేశారు. మొత్తం 50 రూపీస్ అయితే వచ్చాయి మనకి. షిఫ్ట్ ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్ గా అయితే ఇచ్చేసాము. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది యాజ్ గా. మళ్ళీ మనం వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాము. మనం కాతేరు వచ్చాం కదా, కాతేరు నుంచి రాజమండ్రి అయితే వెళ్ళిపోతున్నాము. 6th ఆర్డర్ అయితే వచ్చేసింది, మనం యాక్సెప్ట్ అయితే చేద్దాం. రైన్ ఛార్జ్ ఏమో 20 ఇస్తున్నాడు. టీ ఆర్డర్ చేశారు. టైం అయితే కరెక్ట్ గా 3:30 అయితే అయ్యింది. సరే ఫుల్ గా గాలి అయితే వస్తుంది. ఇక్కడ మనం స్టార్ట్ అయిపోయాము. జాంపేట నుంచి మనం ఇక్కడ కుంపేటకి అయితే వచ్చింది డెలివరీ అయితే. అక్కడికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనం. ఇది దాని వైపు అయితే వెళ్ళే దారి ఫ్రెండ్స్. చూసారు ఎలా అయిపోయింది, రోడ్డు మొత్తం గతుకులతోనే అయితే ఉంది. ఇది షెల్టన్ హోటల్ ఫ్రెండ్స్. ఒకవేళ రాజమండ్రి ఎవరైనా యాక్టర్స్ ఓపెనింగ్ కి ఏమైనా వచ్చినప్పుడు ప్రమోషన్స్ కి ఇక్కడే స్టే చేస్తారు. ఎక్కువగా స్టే చేసేది అయితే ఇక్కడే. చూసారు కదా గాలి ఎలా వస్తుందో, చాలా ఫుల్ గా వస్తుంది గాలి అయితే. ఇక్కడైతే అడ్రస్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయాము. ఇక్కడ ఆగాము, అతని కోసం అడ్రస్ పెడతానన్నారు. చూసారు గాలి చాలా విపరీతంగా వస్తుంది. ఇప్పుడు ఏమో వర్షం వచ్చేలా ఉంది. ఇక్కడ మైక్ అయితే ప్రాబ్లం వచ్చింది, ట్రబుల్ ఇచ్చింది. సో అందుకే డబ్బింగ్ ఇస్తున్నాను. అది టీ ఏమో చల్లగా అయిపోతుంది కానీ అతని అడ్రస్ మాత్రం మాకు దొరకట్లేదు, మిస్ అయిపోయింది. అతను మళ్ళీ ఎడతానన్నారు. 6th ఆర్డర్ అయితే ఇచ్చేసాం గాయస్. ఆర్డర్ డెలివరీ అయితే క్లిక్ చేసేద్దాము. 6th ఆర్డర్ టీ డెలివరీ చేసేందుకు అయితే మాకు 50 రూపీస్ అయితే టిప్ అయితే ఇచ్చారు అతను. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ అయితే వచ్చాము మేము. అడ్రస్ మిస్ అయిపోయాం, మొత్తం హైవే మొత్తం తిరిగి అయితే వచ్చాము మేము. చాలా ఇబ్బంది అయితే అయిపోయింది ఈ ఆర్డర్ వల్ల. కానీ ఓకే, 50 రూపీస్ టిప్ అయితే ఇచ్చారు కాబట్టి పెట్రోల్కి అయితే వచ్చేస్తాయి మనీ మాకు. ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత పెట్రోల్ అయితే అయిపోయింది. మేము పెట్రోల్ అయితే కొట్టించుకోవడానికి అయితే వెళ్తున్నాం. ప్రెసెంట్ మేము మోరంపూడి దగ్గర ఉన్నాము. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత స్టార్ట్ అయిపోదాం. గైస్ 7th ఆర్డర్ అయితే పడింది. దాన్ని ఇప్పుడు యాక్సెప్ట్ అయితే చేసేద్దాము. యాక్సెప్ట్ చేస్తాం గైస్. ఇప్పుడు వెళ్దాము. ఇప్పుడు మనం 7th ఆర్డర్ తీసుకునేకి అయితే వెళ్తున్నాము. మధ్యలో మైక్ ట్రబుల్ ఇవ్వడం వల్ల డబ్బింగ్ సక్సెస్ఫుల్ గా అయితే 7th ఆర్డర్ అయితే తీసుకున్నాము. మనం కొంతమంది అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ మనం 4 kms అయితే వచ్చాము. మధ్యలో మైక్ అయితే ట్రబుల్ ఇచ్చింది మనకి, అందుకని ఛార్జింగ్ పెట్టాను. ఇప్పుడైతే ఆల్రెడీ ఆల్మోస్ట్ వచ్చాము, ఇంకా 4 kms ఉంది. చూసారు కదా గైస్ ఎంత బాగుందో. ఇప్పుడు టైం 4:15 అవుతుంది. ఇంకా వర్షం అయితే రాలేదు కానీ గాలి మాత్రం చాలా స్పీడ్ గా అయితే వస్తుంది. గైస్ 7th ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్ గా అయితే ఇచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ గురించి వెయిట్ చేస్తున్నాము. మనీ చూడండి ఒకసారి, 77 రూపీస్. అంటే ట్రిప్ రైన్ కి అయితే 20 రూపీస్ అయితే యాడ్ అయ్యాయి. నెక్స్ట్ మొత్తం టోటల్ 77 రూపీస్ అయితే వచ్చాయి మనకి. గైస్ 7th ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయిపోయింది. మనం కొంతమంది నుంచి అయితే రాజమండ్రి అయితే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఆర్డర్ కావాలంటే మనం ఇప్పుడు రాజమండ్రి అయితే వెళ్ళాలి. అవుట్కట్స్ లో అయితే ఉన్నాం మనం ఇప్పుడు. 8th ఆర్డర్ అయితే తీసుకున్నాము. వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. టైం అయితే కరెక్ట్ గా 5 అయ్యింది. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఈడెన్ ప్లే మళ్ళీ ఈడెన్ ప్లేకి వచ్చాము. ఈడెన్ ప్లే నుంచి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఆర్డర్ మళ్ళీ దూరంగానే పడింది, చూడాలి ఏమవుతుందో. చూసారు కదా రోడ్ ఎలా ఉందో. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఇప్పుడు దేవి చౌక్ సెంటర్ లో అయితే ఉన్నాము. నెక్స్ట్ ఆర్డర్ చూడండి, 9th ఆర్డర్ ఇది మనకి. 9th ఆర్డర్ అయితే 1 km డిస్టెన్స్ లో అయితే ఉంది. వర్షం అయితే ఎక్కువ అయిపోయింది. వర్షం చాలా ఎక్కువ అయిపోయింది. నైట్ అయ్యే కొద్ది వర్షం చాలా ఎక్కువ అయిపోతుంది. త్వరగా వర్షం ఇంకా ఆగలేదు. మేము ఇప్పుడే ఆర్డర్ తీసుకుని వచ్చాము. 9th ఆర్డర్ ఇంకా పడుతూనే ఉంది వర్షం. గైస్ 9th ఆర్డర్ గైస్ చూసారా, ఒకేసారి 2 ఆర్డర్స్ అయితే పడ్డాయి. చూసారా 2 kms అయితే డ్రాప్ లొకేషన్ ఇచ్చారు. 83 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నాడు. యాక్సెప్ట్ చేద్దాం ఆర్డర్. గైస్ ఈరోజు అయితే చాలా కష్టపడ్డాం గైస్. ఇప్పుడు ఇంకా వర్షం వల్ల నాకైతే బాడీ పెయిన్స్ అయితే వచ్చేది.
అయిపోయింది గైస్. ఇప్పుడైతే కరెక్ట్ గా టైం అయితే 7 అవుతుంది. మీరు చూడండి మొత్తం ఎండింగ్ ఎంత వచ్చినా 633 రూపీస్ అయితే వచ్చాయి. మరి ఇంకా ఇది గైస్, మరి పాపం జొమాటో వాళ్ళు ఎంత కష్టపడుతుందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ రోజు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలని అనుకుంటున్నాను. ముందు ముందు వీడియోస్ రావాలంటే మీ సపోర్టింగ్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ గైస్.